హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడిపల్లి పిఎస్ పరిధిలో అతివేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ పిల్లర్ను ఢీకొట్టింది. విద్యార్థులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బోడుపల్ నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి పిల్లర్ నెంబర్ 97ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారని, వీరంతా వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. మృతులు సాయి ఫరోడ్, నిఖిల్ కాగా గాయపడిన వారు వెంకటేష్, రాకేష్, యశ్వంత్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని శ్రీకర ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి కారును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడిపల్లి పిఎస్ పరిధిలో అతి వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బోడుపల్ నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి పిల్లర్ నెంబర్ 97ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారని, వీరంతా వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. మృతులు సాయి వరుణ్, నిఖిల్ కాగా గాయపడిన వారు వెంకట్, రాకేష్, యశ్వంత్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని శ్రీకర ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి కారును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.